ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించేదానికి బయలుదేరారు. ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారి స్వగృహం దగ్గరలోకి వచ్చేశారు. జనసంద్రంతో అంటే జనాలు విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు తరలి వచ్చారు. దద్దరిల్లింది గుంటూరు అని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిలుపుతో, అంటే ఆయన అసలు సర్వసాధారణంగా అసలు పిలువలేదు కూడా, అభిమానులు రండి, నాకు వైపు రండి, పూలు జల్లండి, లేదంటే నా వాహనానికి అడ్డంగా రండి అని కూడా ఆయన ఎప్పుడు చెప్పరు. జగన్మోహన్ రెడ్డి గారు తను పర్యటన ఏదో తాను అఫీషియల్గా పర్యటిస్తున్నట్టు చెప్తారే తప్ప ప్రజలను విపరీతంగా ప్రజలు స్వతహాగా ప్రజానీకం అంటే ఒక అధికారంలో ఉన్న పార్టీ కాదు ఈ పార్టీ. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ, ఆ ప్రతిపక్షంలో పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ప్రజాదరణ విపరీతంగా పెరుగుతుండడం ఇది ఒక కాలింగ్ బెల్ లాంటిది కూటమికి. కూటమి చేస్తున్న తప్పులకు, కూటమి ప్రవర్తనకు, కూటమి అరాచకాలకు, కూటమి వ్యవహరిస్తున్న వ్యవహార శైలికి ఒక భిన్నమైన తీర్పు ప్రజలు ఇస్తున్నారు. అందుకే ప్రజాదరణతో ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి అభివాదిస్తూ వస్తున్నారు. ఇది కాసేపటి క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు అంబటి ఇంటికి వచ్చేశారు. ఆల్మోస్ట్ ఈ క్రమంలో భారీగా జనం తరలి వచ్చారు. జగన్ వెళ్తున్న సమయంలో భారీగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. జగన్ కాన్వే వెంట వారంతా ముందుకు సాగుతున్నారు. వైసీపీ శ్రేణులు జగన్కు ఘనస్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించారు. ఆయన కారుపై పూలు జల్లుతూ తమ అభిమానం చాటుకున్నారు. భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో జగన్ కాన్వే నెమ్మదిగా ముందుకు కదులుతుంది. అనుకున్న టైం కంటే కాస్త ఆలస్యమే అవుతుంది. మరోవైపు జగన్ పర్యటనకు భారీగా జనం రావడంతో గుంటూరుకు వెళ్ళే రోడ్డు మొత్తం ఇప్పుడు ట్రాఫిక్తో ఉంది, జనసంద్రమైంది. జగన్ వస్తున్న సందర్భంగా కూటమి సర్కార్ జంగిల్ రాజుకు వ్యతిరేకంగా జనం ఒక్కటయ్యారని చెప్పొచ్చు. ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న జన ఆగ్రహంతో జగన్కు జై కొడుతూ గుంటూరు ప్రజానికం అంతా బయటకు వచ్చారు. కార్యకర్తలకు మద్దతు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పరిపాలన వ్యతిరేకిస్తూ జనం రోడ్లపైకి వచ్చి నినాదం తెలుపుతున్నారు. మళ్ళీ మీరు రావాలి అని కోరుతున్నారు. ఇదిలా ఉండగా జగన్ పరామర్శ యాత్రకు వెళ్తుంటే కూటమి సర్కార్ కుట్రలకు తెరలేపింది. అభిమానులను ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసి ఆపింది. కార్యకర్తలను అడ్డుకట్ట వేసి ఆపింది. వీటికన్నిటికీ చెక్ పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చీల్చుకుంటూ తన పర్యటనను ముందుకు సాగిస్తున్నారు. జననేత జగన్మోహన్ రెడ్డి గారి కోసం భారీగా తరలి వచ్చిన జనం ముందుండి జగన్ నడిపిస్తున్నారు. ప్రజలను అడ్డుకోవడానికి చేసిన కుట్రలన్నీ భగ్నమవుతున్నాయి. పోలీసులు చివరకు ఏమీ చేయలేని పక్షంలో నిలబడుతున్నారు. జంగిల్ రాజ్ కుట్రలకు ఎదురు తిరిగి ముందుకు సాగుతున్న విధానానికి చేకూరుతున్నారు. గుంటూరులో పరిణామాలపై అటు ప్రజలు ఇటు వైసీపీ కార్యకర్తలు ఆగ్రహంతోనే ఉన్నారు. అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయడం, 14 రోజులు రిమాండ్కు పంపడం ఒక ఎత్తు. అంబటి రాంబాబు గారిపై దాడి చేసిన ఏ ఒక్కరిపై ఇప్పటిదాకా కేసు నమోదు కాకపోవడం మరో ఎత్తు. ఏకంగా జోగి రమేష్ లాంటి వ్యక్తుల ఇంటిపై నిప్పు విసరడం అంటే ఎటుపోతుంది సమాజంలో, ఏ తరహా స్థాయికి, ఏ తరహా దాడులకు పాల్పడుతుంది కూటమి అనేది ఇటీవల కాలంలో చేసిన ఈ 2 ఘటనలే ఉదాహరణగా చూపించవచ్చు. అధికారంలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మద్దతిస్తూ చేయిస్తున్న ఈ కార్యక్రమాలు సమాజంలో మంచివి కావు. ఇవి సమాజానికి చేటు తెస్తాయి. రేపొద్దున బయట ప్రపంచంలో పక్క రాష్ట్రాలలో మన పరువు మనమే బజార్ కీర్చుకునే కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అఖండ ప్రజాదరణ మధ్యలో, ప్రజాక్షేత్రంలో, ప్రజల మధ్యలో అంబటి ఇంటికి ఇప్పుడే వెళ్ళినట్టుగా సమాచారం అందుతుంది. అంబటి కుటుంబాన్ని సందర్శిస్తున్నారు. అలాగే దాడి జరిగిన విధానం, ఎక్కడెక్కడ ఏమేం చేశారు, వస్తువులు ఎలా బలగొట్టారు అనేది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తాజా పరిణామాలు అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమికి వణుకు పుట్టించే మాదిరి స్పష్టంగా కనబడుతున్నాయి. కూటమి ఫెయిల్యూర్స్కు కారణంగా ఇవన్నీ పిల్లర్స్ మాదిరిగా రాబోయే రోజుల్లో నిలబడక తప్పని పరిస్థితి ఉంటుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. చూద్దాం, జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ప్రెస్ మీట్లో కూడా ఈ కొన్ని అంశాలు గట్టిగానే స్పందిస్తారని సమాచారం అందుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందనేది చూద్దాం.